రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ మైనార్టీలందరినీ కూడా పొట్టను పెట్టుకున్న చరిత్ర వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. అందులో భాగంగా రేపల్లెలో నియోజకవర్గంలో చెరుకూరు గ్రామంలో మా గీత కార్మికుడైనటువంటి రెక్కాడితే డొక్కాడని కార్మిక వర్గంలో జన్మించిన మా అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని హేళన చేస్తున్నారని చెప్పేసి గ్రామ పెద్దల దృష్టికి తీసుకోగా ఆ గ్రామ పెద్దలు వేసిన శిక్ష ఏంపంటే అతని నోట్లో బట్టలు పెట్టి అతని పైన పెట్రోల్ పోసి అంతిమని వాళ్ళ తీర్పు వెలువడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒక వెంకటేశ్వర రెడ్డి కావచ్చు, ఒక గోపీనాథ్ రెడ్డి కావచ్చు, ఒక బింబిసార్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా రెడ్లు ఒక అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని 10వ తరగతి చదువుతున్న బాలుణ్ణి మా అక్కని హేళన చేస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి దాన్ని ఖండించినందుకు పెట్రోల్ పోసి అంటించిన ఘటన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోనే జరిగింది. ఎన్నో ఉదాహరణలు. ఒక దళిత మహిళని లింగాల మండలంలో అత్యాచారానికి గురైతే పులివెందుల నియోజకవర్గం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో జరిగింది. తాడేపల్లిలో కూతవేట దూరంలో డిసెంబర్ 31న జగన్మోహన్ రెడ్డి ఒక మహిళను అత్యాచారం చేస్తే ఇంతవరకు కూడా దాఖలాలు లేకుండా పోయాయి. ఎంతో మంది మహిళలను పొట్టను పెట్టుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అని చెప్పచ్చు. ఇదే కర్నూలులో మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా కుటుంబమే ఆత్మహత్య చేసుకునే ఘటన. ఇదే రీతిలో చంద్రయ్య పైన కొద్దికిపైన కత్తి పెట్టి జై చంద్రబాబు నాయుడు అని అనడానికి జై జగన్మోహన్ రెడ్డి అంటే నీ ప్రాణాలు వదిలేస్తామని చెప్తే జై చంద్రబాబు నాయుడు అనే ప్రాణాలు అర్పించే ఆ వ్యక్తి తోట చంద్రయ్య గారు అని చెప్తున్నాను. అదే డాక్టర్ సుధాకర్ గారు కూడా మాస్క్ అడిగినందుకు ఒక దళిత సోదరుని గుండు తీసి పిచ్చోడని చెప్పేసి ముద్ర వేసి చంపిన ఘటన. ఇదే మదనపల్లిలో కూడా ఇసుక క్వారీలు అక్రమంగా జరుగుతున్నాయని ప్రశ్నిస్తే ఒక యువకుడిని చంపిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కూడా బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది. అందు ఫలితంగానే నీకు 11 సీట్లకి పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇకనైనా నీ ఇలాకాలో జరిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని అంతా చెప్తుంటావు, వాళ్ళందరికీ వేగిన బహిరంగంగా క్షమాపణ చెప్పి ఇక బీసీల పైన ఎటువంటి దాడులు జరగవు, నా పార్టీలో జరిగిన దానికి నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇకనైనా కానీ బీసీలకు అందరికీ కూడా క్షమాపణ చెప్తే నీకు రాబోయే ఎన్నికల్లో నువ్వు రావచ్చు. కానీ మా జరిగిన కుటుంబాల అన్నిటిపైన అన్యాయం చేసి మళ్ళా నువ్వు ప్రత్యక్ష ఎన్నికలకు నేను పాదయాత్ర చేస్తాను కదా అంటున్నావు. నువ్వు పొర్లు దండాలు చేసినా ఎవరో కూడా బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు నీ ఎన్నికలు లేరు. ఇదే నిదర్శనం అని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇకనైనా అందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పి నువ్వు రాష్ట్రంలో కావచ్చు ఏ పార్టీ ప్రోగ్రాం చేసినా నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే నువ్వు పార్టీ ప్రోగ్రాం చేయాలని తెలుగుదేశం పార్టీ నుండి హెచ్చరిస్తున్నావు. మా నాయకుడు కూడా అందరూ తలలు తెచ్చి అదే అమర్నాథ్ సమాధి పైన పెట్టింది. మా నాయకుడు అటువంటిది కాదు, రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవాలా, మనం రాజ్యాంగబద్ధంగా శిక్ష పడేటట్లు ప్రయత్నం చేస్తామని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన మాటకు మా గీత కులాలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల పైసలకు జనాభా ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు కొనకొల నారాయణ గారు, కె కృష్ణమూర్తి గారు అయితేనేమి, అనగాన సత్యప్రసాద్, పితాని సత్యనారాయణ రెడ్డి సుబ్రహ్మణ్యము, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, చైర్మన్ గారు వీరంగి గురుమూర్తి, కురుపూడి సత్యబాబు, వీళ్ళంతా కూడా మా కులాలందరినీ కూడా ఐక్యతగా ఉండాలి. మా అందరిపైన ఎక్కడ దాడులు జరిగితే కూడా ఖండించే ఎత్తుగాలం మీ తలలు తెచ్చి సమాధి పైన ఆ రోజే పెట్టిను. మా కుల పెద్దలు, మా పార్టీ అధినాయకుడు కాసేపు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వచ్చినాక కఠినంగా శిక్షిస్తామని వాళ్ళు ఇచ్చిన మాట కూర్చునే ఉన్నాము. ఖబర్దార్ వైఎస్ఆర్సీపీ నాయకుల ఇకనైనా కానీ మీరు బీసీల పైన చేస్తున్న అఘాయిత్యాలు ఆపి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.